పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ నుంచి ఇది సహజంగా భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి 1947లో కూడా ఇట్లా అధికారం కోసం వచ్చే కొంతమంది గోడ దాటి దూకేటువంటి వ్యవహారాలు ప్రతి పార్టీలో ఉంటాయి. ఈ పార్టీలో కూడా ఒకళ్ళిద్దరు అవకాశవాదులు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఊడే వెంట్రుక మొక్క కూడా ఇది ఏముండదు, అది వెంట్రుక మొక్కతోనే సమానం. ఇలాంటివి ఇంకా నిన్న మొన్న కూడా ఇంకా నిజంగా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే విజయసాయిరెడ్డి గారు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారని, అది ఎవరితోనో మంత్రాలు జరుపుతున్నారని అది కూడా ప్రచారం చేస్తున్నారు. అయ్యా, ఒక్క విజయసాయిరెడ్డి గారితోనో సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనో లేకపోతే ఇంకొక ఆయన జగ్గయ్యపేటలో చేసిన ఆయన ఇంకో చోట చేసిన ఆయన వీళ్ళతో పార్టీలు నడవటంలో వీళ్ళు ఉన్నా లేకపోయినా ఏం జరిగినా జరగకపోయినా వీళ్ళు పదవుల కోసం వచ్చేవాళ్ళు పదవులు అనుభవించిన తర్వాత ఉంటే ఉంటారు, పోతే పోతారు. వీళ్ళందరూ ఎంట్రుక మొక్కతోనే సమానం. జగన్మోహన్ రెడ్డి గారికి 40% పైగా ఓట్ల బ్యాంక్ ఉంది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఇచ్చేటువంటి మనుషులు. వీళ్ళు ఎక్కడికి చెక్కు చెదర్రు. తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి పక్కకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన ఆశయాల కోసం, ఆయన ప్రజల కోసం, పేద ప్రజల్ని ఒక ఎత్తులో నిలబెట్టాలంటం కోసం, వాళ్ళకు కూడా సమాన ఆర్థిక హక్కుల్ని కల్పించడం కోసం ఆయన పడే తపనకి, తాపత్రయానికి, ఆయన కృషికి, ఆయన చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40% పైగా ఓటర్లు మాలాంటి వాళ్ళం ఆయన కోసం వెన్నంటే ఉంటాం. ఎవడున్నా లేకపోయినా మేమందరం ఉంటాం. ఏం మాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ పిపీలకాలు సముద్రంలో కాకి విసిరేసిన కాకి రెట్టలు అంటారు. వీళ్ళు ఉంటే అంత పోతే అంత. జగన్మోహన్ రెడ్డి శక్తి ముందర, ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన వెనకాల ఉండే ప్రభంజనం ముందర ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళందరూ కొట్టుకుపోయే మనుషులు, అని ఊస్తే గాలికి ఎగిరిపోయే మనుషులు. వీళ్ళు ఉంటే ఎంత కావాలి, లేకపోతే ఎవరికి కావాలి. వీళ్ళు పదవుల్లో అనుభవించిన, వీళ్ళు ఎమ్మెల్యే పదవులు అనుభవించిన, ఎంపీ పదవులు అనుభవించిన, మంత్రివర్గాల్లో మంత్రి పదవులు అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ఆయన ఉంటేనే వీళ్ళకి ఇది వచ్చింది. ఆయన ఇట్లాంటి వాళ్ళని 100 మందిని సృష్టిస్తాడు. మీరు మీ పొరపాటును కూడా మీ జీవితంలో 100 మంది కార్యకర్తలను మీరు తయారు చేసుకోలేరు. మీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు 100ల కొద్ది నాయకుల్ని పుట్టించగలడు, సృష్టించగలడు, పెంచగలడు, తయారు చేయగలడు, జనాల్లోకి పంపించగలడు, ప్రజల గురించి ఆలోచించేలాగా చేయగలిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మీ గురించి ఆలోచించడం బాధపడే అసలు టైం ఉందా? ఆలోచిస్తాడు మీ గురించి? యాదవ జీవితాలు మీ గురించా ఆలోచించేది ఆయన. సార్, ఇలా వైసీపీ పార్టీకి నేతలు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంది కదా వైసీపీకి? తగ్గితే తగ్గచ్చేమో, ఇది తాత్కాలికం. తగ్గితే తగ్గచ్చేమో. తగ్గినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు 2024 అయిపోయింది, 29లో జరిగేటువంటి ఎలక్షన్స్లో ఈయన ప్రభంజనం ఖాయం. 100 రోజులకే పండగలో సంబరాలు చేసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది? డైవర్షన్ పాలిటిక్స్ నడిపించి జనాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఈ ఫెయిల్యూర్కి ఆన్సర్లు చెప్పలేక, వాళ్ళు అమలు చేసినటువంటి, వాళ్ళు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం సంబరాలు జరుపుకునేటువంటి పొజిషన్లో కూడా 100 రోజులు మనం ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏముందో ఒకటి చెప్పమనండి. అది లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మిగతా ప్రజలందరూ అర్రే తప్పు చేశామో, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆ గవర్నమెంట్ని రప్పించడం వలన మరి మనం తప్పు చేశామనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ నాయకులు పోయినా పోకపోయినా, సంఖ్యాబలం తగ్గినా సృష్టించే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతమందినైనా సృష్టించగలరు. వీళ్ళందరూ పిపీలకాలు అంతే. పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ నుంచి ఇది సహజంగా భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి 1947లో కూడా ఇట్లా అధికారం కోసం వచ్చే కొంతమంది గోడ దాటి దూకేటువంటి వ్యవహారాలు ప్రతి పార్టీలో ఉంటాయి. ఈ పార్టీలో కూడా ఒకళ్ళిద్దరు అవకాశవాదులు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఊడే వెంట్రుక మొక్క కూడా ఇది ఏముండదు, అది వెంట్రుక మొక్కతోనే సమానం. ఇలాంటివి ఇంకా నిన్న మొన్న కూడా ఇంకా నిజంగా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే విజయసాయిరెడ్డి గారు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారని,
అది ఎవరితోనో మంత్రాలు జరుపుతున్నారని అది కూడా ప్రచారం చేస్తున్నారు. అయ్యా, ఒక్క విజయసాయిరెడ్డి గారితోనో, సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనో, లేకపోతే ఇంకొక ఆయన జగ్గయ్యపేటలో చేసిన ఆయన, ఇంకో చోట చేసిన ఆయన, వీళ్ళతో పార్టీలు నడవటంలో వీళ్ళు ఉన్నా లేకపోయినా, ఏం జరిగినా జరగకపోయినా వీళ్ళు పదవుల కోసం వచ్చేవాళ్ళు, పదవులు అనుభవించిన తర్వాత ఉంటే ఉంటారు, పోతే పోతారు. వీళ్ళందరూ ఎంట్రుక మొక్కుతోనే సమానం. జగన్మోహన్ రెడ్డి గారికి 40% పైగా ఓటర్ బ్యాంక్ ఉంది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఇచ్చేటువంటి మనుషులు. వీళ్ళు ఎక్కడికి చెక్కు చెదరరు. తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి పక్కకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన ఆశయాల కోసం, ఆయన ప్రజల కోసం, పేద ప్రజల్ని ఒక ఎత్తులో నిలబెట్టాలంటం కోసం, వాళ్ళకు కూడా సమాన ఆర్థిక హక్కుల్ని కల్పించడం కోసం ఆయన పడే తపనకి, తాపత్రయానికి, ఆయన కృషికి, ఆయన చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40% పైగా ఓటర్లు మాలాంటి వాళ్ళం ఆయన కోసం వెన్నంటే ఉంటాం. ఎవడున్నా లేకపోయినా మేమందరం ఉంటాం. ఏం మాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ పిపీలకాలు సముద్రంలో కాకి విసిరేసిన కాకి రెట్టలు అంటారు. వీళ్ళు ఉంటే అంత, పోతే అంత. జగన్మోహన్ రెడ్డి శక్తి ముందర, ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన వెనకాల ఉండే ప్రభంజనం ముందర ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళందరూ కొట్టుకుపోయే మనుషులు, అని ఊస్తే గాలికి ఎగిరిపోయే మనుషులు. వీళ్ళు ఉంటే ఎంత కావాలి, లేకపోతే ఎవరికి కావాలి. వీళ్ళు పదవుల్లో అనుభవించిన, వీళ్ళు ఎమ్మెల్యే పదవులు అనుభవించిన, ఎంపీ పదవులు అనుభవించిన, మంత్రివర్గాల్లో మంత్రి పదవులు అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ఆయన ఉంటేనే వీళ్ళకి ఇది వచ్చింది. ఆయన ఇట్లాంటి వాళ్ళని 100 మందిని సృష్టిస్తాడు. మీరు మీ పొరపాటును కూడా మీ జీవితంలో 100 మంది కార్యకర్తలను మీరు తయారు చేసుకోలేరు. మీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు 100ల కొద్ది నాయకుల్ని పుట్టించగలడు, సృష్టించగలడు, పెంచగలడు, తయారు చేయగలడు, జనాల్లోకి పంపించగలడు, ప్రజల గురించి ఆలోచించేలాగా చేయగలిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మీ గురించి ఆలోచించడం బాధపడే అసలు టైం ఉందా? ఆలోచిస్తాడు మీ గురించి? యాదవ జీవితాలు మీ గురించా ఆలోచించేది ఆయన. సార్, ఇలా వైసీపీ పార్టీకి నేతలు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంది కదా వైసీపీకి? తగ్గితే తగ్గచ్చేమో. ఇది తాత్కాలికం. తగ్గితే తగ్గచ్చేమో. తగ్గినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు 2024 అయిపోయింది, 29లో జరిగేటువంటి ఎలక్షన్స్లో ఈయన ప్రభంజనం ఖాయం. 100 రోజులకే పండగలో సంబరాలు చేసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది? డైవర్షన్ పాలిటిక్స్ నడిపించి జనాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఈ ఫెయిల్యూర్కి ఆన్సర్లు చెప్పలేక, వాళ్ళు అమలు చేసినటువంటి, వాళ్ళు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం సంబరాలు జరుపుకునేటువంటి పొజిషన్లో కూడా 100 రోజులు మనం ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏముందో ఒకటి చెప్పమనండి. అది లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మిగతా ప్రజలందరూ అర్రే తప్పు చేశామో, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆ గవర్నమెంట్ని రప్పించడం వలన మరి మనం తప్పు చేశామనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ నాయకులు పోయినా పోకపోయినా, సంఖ్యాబలం తగ్గినా సృష్టించే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతమందినైనా సృష్టించగలరు. వీళ్ళందరూ పిపీలకాలు అంతే.